సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. రాసలీలా సందర్భంగా గోపికలందరూ పరమాత్మను పొందినటువంటి ఆనంద తాదాత్మ్యంలో మునిగి ఉన్న సమయంలో పరమాత్మ ఒక్కసారిగా అక్కడ అంతర్ధానమయ్యారు. ఆ అంతర్ధానం వెనకాల ఉండేటువంటి ఉద్దేశాల్ని వివరంగా చెప్పుకున్నాం. తాసాం తత్ సౌభగమదం వీక్షమానంచ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత. సౌభగ మదం అనే మాట ఇక్కడ భాగవతంలో సుఖయోగిందులు చెప్తున్నారు. సౌభగ మదం అంటే సౌభాగ్యం వల్ల కలిగిన మైమరపు అని. ఏమిటా సౌభాగ్యం అంటే పరమాత్మని పొందడమే సౌభాగ్యం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మతో సాంగత్యం పొందాము అనేటువంటి భావం కలిగిందిట. అంటే వారు ఉత్తమ శ్రేణికి చెందినవారు, ఉత్తమమైన భగవద్ అనుభవం పొందేరు. అయినప్పటికీ మేము పొందేము అనేటువంటి చిన్న అహం ఉన్నది. ఈ అహం ఒక్కటి చాలు భగవంతుడి నుంచి దూరం చేసేది. మనకి భగవంతునికి మధ్యలో పెద్ద అడ్డుతెర ఏమిటంటే అహం. అందుకే అహం తొలగితేనే కానీ ఈశ్వర భావం మనకు తెలియబడదు. అహము అనగానే ఈ దేహాదులతో తాదాత్మ్యం పొందిపోయి ఈ దేహము, దేహ సంబంధమైన విషయములు, నామము, రూపం ఇవన్నీ నేను అనేటువంటి భావమే అహం. అంత భగవద్ అనుభవానికి కూడా ఇది అడ్డున్నది. ఆ అహం తొలగితే కానీ ఆ పరమాత్మతో తాదాత్మ్యం సిద్ధించదు. ఆ తాదాత్మ్య దశలో కొద్దిపాటి ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించదలుచుకున్నాడు పరమాత్మ. ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందంటే మనలో ఉన్న అడ్డంకుల్ని ఆయన తొలగిస్తాడు, అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడు. అందుకు ప్రశమాయ ప్రసాదాయ, ఈ మాయను తొలగించడానికి, దయను కలిగించడానికి పరమాత్మ తత్రైవ అంతరధీయత, అక్కడే అంతర్ధానమయ్యాడు. అక్కడే అంతర్ధానమయ్యాడంటే ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆయన సర్వవ్యాపకుడి ఉన్నాడు అని చెప్పడం. అంటే సాకారముగా కనబడిన స్వామి నిరాకారముగా అంతర్ధానమయ్యాడు. ఎప్పుడో అప్పుడు ఈ గోపికలందరూ ఆర్తితో స్వామిని అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ కూడా ఎలా సాగుతున్నది అంటే పదండి అన్వేషిద్దామంటే ఒకరినొకరు ప్రేరేపణ చేసుకుంటూ ఉన్నారు. పరమాత్మ ఆనందం పొందేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఈ విధంగా పరస్పర ప్రేరణ, ఇప్పుడు కూడా అన్వేషణ, ఒకరికొకరు ప్రేరేపించుకుంటూ భక్తికి సాకార స్వరూపులైనటువంటి గోపికలు మృగయత అంటున్నారు. మృగయత అంటే వెతకండి. మృగయత రాధా మాధవం ముహురిహ నిగమవనేధవం. మృగయత రాధా మాధవం. శంకరాభరణ రాగంలో ఈ కీర్తన అత్యద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నది. మనం ఇప్పుడు వెతకవలసినటువంటి వాడు ఎవరు అంటే రాధామాధవుని వెతుకుదామన్నారు. అంటే రాధామాధవుడు అనేది ఒక మాటగా కనబడుతున్నది. ఆ కృష్ణుడు రాధామాధవుడు. మరి రాధమ్మ ఎవరు? కృష్ణుల్లోనే రాధని, కృష్ణుడితో రాధని కలిపి ఏకస్వరూపంగా చెప్పడం ఇందులో ఉన్న ప్రత్యేకత. రాధామాధవుని వెతుకుతాం. ఎక్కడ అంటే ముహుహు ఇహ నిగమవనే. నిగమవనే అంటే వేదములనే అడవిలో పరమాత్మని వెతుకుతామంటున్నారు. నిజానికి భగవంతుడి గురించి తెలియాలి అంటే దానికి ఆధారము వేద విజ్ఞానమే. వేదము పరమాత్మ గురించి చెప్పడం కోసమై అవతరించింది. పరమాత్మని చెప్తూనే ఆయన స్వరూపమైన ప్రపంచం యొక్క విషయాలను కూడా చెప్పింది. దాని లక్ష్యం మాత్రం పరమాత్మతత్వాన్ని చెప్పడమే. వేదైశ్చ సర్వై అహమేవ వేద్యః అన్నాడు కృష్ణ పరమాత్మ. వేదములన్నిటి చేత తెలియబడేవాడని నేను అన్నాడు. అందుకే పరమాత్మని తెలుసుకోవాలంటే వేదవాక్యములే శరణ్యములు. ఈ వేదవాక్యాలు ఎలా ఉన్నాయి? అనంతావై వేదాహ, లెక్కలేని వేదములు ఉన్నాయి. మనం అనుకునే 4 కాదు వేదములంటే. వేదం స్వరూపం అనంతం. అందుకే పరమాత్మను తెలుసుకోవాలి అనుకునేవారు ఆ వేదవాక్యాలని మననం చేస్తూ వాటిలో చెప్పినటువంటి ధర్మాలను పాటిస్తూ ఉంటారు. ఈ మననం చేయడం, పాటించడం, అధ్యయనం చేయడం అంతా కూడా పరమాత్మ కోసం అన్వేషించడమే. అందుకే వేదాలనే అడవిలో మనం వెతుకుదామంటున్నారు ఇక్కడ. అనగా ఒక యోగులు వేదముల్లో ఎలా వెతుకుతారో ఇక్కడ గోపికలు బృందావనంలో అలా వెతుక్కుంటున్నారు. అంటే వేదమే బృందావనంగా ఉన్నది, శ్రీకృష్ణుడు ఆ పరమాత్మగా ఉన్నాడు. వెతుకుతున్న యోగులు గోపికలు, ఇది తెలుసుకోవాల్సింది. అంటే బృందావనం అంటే వేదవనం. దీనికి సూచన గతంలో వచ్చినటువంటి ఒక తరంగంలో అందించారు నారాయణ తీర్థుల వారు. బృందావన మధునామన్యే సఖి బృహదారణ్యమిదం అని. ఈ బృందావనమే బృహదారణ్యం అన్నారు.
ఇక్కడ బృహదారణ్యం అంటే అది ఉపనిషత్ శబ్దం, అది బృహదారణ్యకోపనిషత్తు. అలాగే ఉపనిషద్వనం ఇది. ఉపనిషత్తు అంటే వేదాంతము అని. ఆ వేదాంత వనంలో పరతత్వం ఉంది గనక అక్కడ వెతుక్కోవాలి, అన్వేషించాలి, సాధన చేయాలి. అన్వేషణ అంటే సాధన అని అర్థం. ఈ మాటని ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఆ వెదకి చూచిన అనే మాటే మృగయతి, అదే అన్వేషణ. అందుకు మృగయత రాధా మాధవం, ఆ రాధామాధవుని వెతుకుదాం. ముహుహు, ఈ మాట చెప్పడంలో మాటి మాటికి అని అర్థం. ఇక్కడ ముహు అంటే మాటి మాటికి, ఏదో ఒకసారి చూసి దొరకలేదండి అని వచ్చేసాడంటే వాడికి ఆ వస్తువు కావాలనే తపన లేదని అర్థం. ఒక వస్తువు కావాలనే తపన ఉంటే నిరాశపడకుండా ఇంకా వెతుకుతూనే ఉంటారు. ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు ఎంత వెతికినా సీతమ్మ కనబడలేదు, ఎప్పుడో నిరుత్సాహపడకుండా ఇంకా వెతికాడు. అంత వెతికాడు గనకనే కనబడకపోయినా నిరాశ చెందకుండా తీవ్రమైన పట్టుదలతో అన్వేషించాడు గనకనే సీతమ్మ దర్శనాన్ని పొందగలిగాడు. అది అన్వేషణ, ఆ విధంగా సాగాలి. అంతేగాని ఏదో కాసింత చేసి ఇంకా వెనక్కి వచ్చాడంటే వాడికి నిజానికి కావాలి అనే తపన లేదు. తపన ఎంత పెరిగితే పరమాత్మ అంతగా సులభంగా దొరుకుతాడు. అందుకు ముహుహు అని చెప్పడంలో మాటి మాటికి, సాధన ఎప్పుడూ కూడా ఇంత చేశాం కదా ఇంకా సిద్ధి పొందలేదేమిటి అనుకోకూడదు. ఇక్కడ ఎంత చేసినా ఇంకా చేయవలసిందే. సిద్ధికి ఎంత చేయాలో మనకేం తెలుసు, సిద్ధిస్వరూపుడైన పరమాత్మకు తెలుసు. సాధనకి ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వాలి. అందుకు ముహుహు అనే మాట మాటి మాటికి అంటున్నారు. ఆయన దొరికే వరకు మనం వెతకాలి. ఎందుకంటే వేదాల వనాలలో యోగులు ఆయన్ని వెతుకుతారు, మనం ఈ బృందావనంలో వెతుకుదాం. ఎవరిని? ధవం. ధవం అంటే ప్రభువు, పతి అని అర్థం. మన పతి అయిన పరమేశ్వరుడైన కృష్ణ పరమాత్మని వెతుకుదాం. మనందరికీ ఆయన ధవుడు. ధవుడు అంటే ప్రభువు, పతి, భర్త అని అర్థం. మన ప్రాణములకు వల్లభుడైన ఆ పరమాత్మని వెతుకుతాం. ఆయన రాధామాధవుడు. ఇక్కడ రాధాదేవి ప్రసక్తి వచ్చింది. ఎందుకంటే రాసలీల అంటే రాధాదేవి ప్రస్తావన ఉండి తీరాలి. రాసము అంటే ఆనందానుభవము అని చెప్పుకున్నాం. ఈ ఆనందం ఏది? భగవదానందానుభవము. పరమాత్మని పొందినప్పుడు కలిగే ఆనందాన్ని రసము అని అంటారు. ఆ ఆనందానుభవం యొక్క లీలే రాసలీల అని మనం వివరించుకున్నాం. అలాంటి రాసమనబడేటువంటి కైవల్యము అనగా మోక్షానందం ఇచ్చేటువంటి తల్లి రాధాదేవి. రాధాదేవి అనుగ్రహం లేకపోతే రాసలీల అర్థం కాదట ముందు. అందుకు ఎవరైతే కృష్ణుని కోసం తప్పిస్తారో వారిలో ఆ తల్లి భక్తి రూపంగా పెళ్ళుబుకి వారిని పరమాత్మతో యోజనం చేయిస్తుంది. అందుకే ఇక్కడ రాధాదేవిని ప్రస్తావించడంలో ప్రత్యేకత ఇది. పైగా రాసలీలలో రాధా ప్రస్తావన భాగవతంలో మనకు కనబడదు. కేవలం సాహిత్య దృష్టి చేసిన వాళ్ళు రాధాదేవి భాగవతంలో లేదు అని ఊరుకుంటారు. కానీ భాగవతంలో రాధాదేవి ఉన్నది. ఎలా ఉన్నదంటే పాలలో వెన్న వలె ఉన్నది. పాలల్లో వెన్న కనబడదు, మతిస్తే కానీ కనబడదు. అలాగే భాగవతం క్షీరంలాగా ఉంటే వెన్నలా ఉంది రాధాదేవి. అంటే సారవస్తువై ఉంది. వెన్న అంటే సారము. భాగవత సారము రాధాదేవియే. ఎందుకంటే ఆ రాధాదేవి తత్వం వేదముల్లో చెప్పబడింది. దేవి భాగవతంలో మాట ఉన్నది. రాధాదేవి తత్వం ఎక్కడున్నది అంటే సామవేదే నిరూపిత అన్నారు. సామవేదంలో చెప్పబడుతుంది రాధాదేవి యొక్క తత్వం. రాధాదేవి మంత్రం కానీ ధ్యానం కానీ ఆ సామవేదం అనే వేద భాగంలో ఉందిట. అంతేకాదు రాధిక్కి సంబంధించిన ఉపనిషత్తు కూడా ఉన్నది. రాధాదేవి తత్వం సామాన్యమైనది కాదు. కేవలం ఒక స్త్రీమూర్తో ఒక ప్రేమమూర్తో కాదు రాధాదేవి అంటే. రాధాదేవి ఒక తత్వమూర్తి. ఏమిటా తత్వము అంటే ఈ జగద్దర్శన చేసి నడిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మ యొక్క హ్లాదిని శక్తియే రాధాదేవి. హ్లాదిని అంటే ఆనంద శక్తి అని అర్థం. ఆ ఆనందము కేవల భగవద్ అనుభవంతో కూడిన ఆనందం. అంతేగాని ప్రపంచానికి సంబంధించిన విషయ సుఖ కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. అది నిర్విషయమైనటువంటి ఆనందం. అది ఆ ఆనంద రసస్వరూపమే రాధాదేవి. అయితే కృష్ణుడు ఈ భూమి మీదకి అవతరించినప్పుడు ఆ రాధాదేవి కూడా అవతరించిందట. వృషభానుడు అనేటువంటి గోపకునికి పుత్రిగ్గా అవతరించింది. అందుకే వృషభానునందిని రాధాదేవి అంటారు. ఇప్పటికీ బృందావనంలో ఆ రాధాదేవి పుట్టిన చోటు, ఆమె మసలిన చోట్లు క్షేత్రములుగా ఆరాధింపబడుతున్నాయి. బృందావన పరిసరాలన్నిటా కూడా రాధాదేవి నామం మారుమ్రోగుతూనే ఉంటుంది. అందుకే రాధాకృష్ణ తత్వం తెలియాలంటే బృందావన సీమలో సంచరించాలి, అక్కడ గాలి పీల్చాలి, అక్కడ మట్టి ఒంటికి అంటాలి. అప్పుడు అర్థమవుతుంది రాధాదేవి తత్వం. అది అర్థమైందా ఈ లౌకిక వికారాలన్నీ తొలగిపోతాయి. రాధాదేవి తత్వం హృదయానికి అంటే వరకు కృష్ణ పరమాత్మ అర్థం కాడు. అందుకే అనారాధ్య రాధా పదాంభోజయుగ్మం అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చిత్తం కథం శ్యామ సింధౌ రసస్యావగాహ అంటాడు రూపగోస్వామి. దీని అర్థం ఏమిటంటే రాధాదేవి పాదాలను ఆరాధించకుండాను, బృందావన సీమను ఆశ్రయించకుండాను, కృష్ణ కథల్ని వినకుండాను బ్రతికేవాడికి ఆ కృష్ణానుభవం లభించదు అని చెప్పారు. అందులో మొదటి భావం రాధాదేవిని ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ గోపకాంతలు
కృష్ణుడు కనబడలేదప్పుడు రాధామాధవం అన్నట్ట. అయితే భాగవతంలో రాధాదేవి పేరు ఎందుకు చెప్పబడలేదు అనేది ఒక రహస్యం. దీనికి భాగవతవేత్తలు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే అనేక యుగాల సాధన వల్ల సుఖయోగీంద్రుడు ఈ జన్మలో బ్రహ్మజ్ఞుడయ్యాడు, జీవన్ముక్తుడయ్యాడు. హఠాత్తుగా వచ్చిన సాధన కాదు, అనేక జన్మల సాధన వల్ల అయ్యాడు. ఆయనకు రాధాదేవి తత్వం బాగా తెలుసు. ఆ తత్వంతో ఆయన రాధా అనే పేరు అంటే ఒక్కసారి సమాధి స్థితికి వెళ్ళిపోతాడట. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినవాడు మళ్ళీ 6 నెలల వరకు బాహ్య జగత్తులోకి రాడు. అందుకే రాధా నామోక్తి మాత్రేన మూర్ఛా షణ్మాసికి భవేత్ అన్నారు. ఇక్కడ రాధాదేవి పేరు అంటేనే 6 నెలలు సమాధిలో ఉండిపోతాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో మోక్షం పొందాలి. అందుకు పరీక్షిత్ హితం కోసమని రాధాదేవి పేరు అనకుండా మొత్తం రాసలీలని చెప్పాడు సుఖయోగీంద్రులు. అందుకే అతనోచ్చారిత స్పష్టం పరీక్షిత్ హితకృన్ముని అని భాగవత వ్యాఖ్యాతలు చెప్తున్నారు. పరీక్షిత్ హితం కోసమని స్పష్టముగా రాధాదేవి పేరు ఉచ్చరించలేదు సుఖయోగీంద్రులు. అంటే స్పష్టంగా ఉచ్చరించలేదంటే అస్పష్టంగా ఉచ్చరించాడనమాట. అది ఎక్కడో అనేది తర్వాత తరంగాల్లో మనం తెలుసుకుంటాం. అయితే ఈ సమస్య ఏదో సుఖయోగీంద్రులకు ఉంది కానీ మిగిలిన వారికి లేదు కనుక వారందరూ కూడా రాసలీల వచ్చేటప్పటికల్లా అద్భుతంగా రాధాదేవి పేరును ప్రస్తావన చేశారు. ఎందుకంటే అంతర్ధానమైన కృష్ణ పరమాత్మ గోపికలందరినీ ఇక్కడ విడిచిపెట్టాడు కానీ రాధాదేవితో సహా అంతర్ధానమైపోయాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది భాగవతంలో ఉన్నది. గోపికలు కృష్ణుని వెతుక్కుంటూ ఒక ఆమెతో ఆయన వెళ్ళాడు అంటారు. ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటే ఆ ఒక ఆమె ఎవరు? ఆ ఒక ఆమె అనేటువంటి ఆమెయే రాధాదేవి. అక్కడ ఒక ఆమె, ఏక, కాపి, యా అనే పదములు వాడతాడు సుఖయోగీంద్రుడు. అంటే ఒక అనిర్వచనీయమైన వస్తువు అని చెప్పి ఊరుకున్నాడు ఆయన. అందుకు అక్కడ రాధతోనే ఆయన వెళ్ళాడని సుఖయోగీంద్రుడు భాగవతంలో చెప్పారు. వెళ్ళిన ఆవిడ రాధ అని ఆ పేరుని స్పష్టంగా చెప్పారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు. అదేవిధంగా నారాయణీయుల్లో నారాయణ భట్టాత్రి కూడా స్పష్టంగా చెప్పారు రాధాదేవితో సహా కృష్ణ పరమాత్మ అంతర్ధానమైపోయాడు అని. అందుకే వాళ్ళు రాధా సహిత కృష్ణుని మనం వెతుక్కోవాలన్నారు. ఒట్టి మాధవుణ్ణి వెతకట్లేదు, రాధామాధవుని వెతుకుతున్నారు ఇక్కడ లీలాతరంగాల్లోని గోపికలు. ఈ అన్వేషణ ఏ విధంగా సాగుతుందో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ రాధాకృష్ణ చరణారవిందార్పణమస్తు.